హాయ్ అండి, అందరికీ ఇన్ని అలసలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో పచ్చి మామిడికాయ కందిపప్పుతో పప్పు చేసుకొని మీకు ఎలా చేయాలో చూపెడతా. ఇప్పుడు ఇగో ఒక కప్పు కందిపప్పు కుక్కర్లో వేసుకొని బాగా కడుక్కుందాం. 2 సార్లు కడిగి పిసికి పెట్టుకొని కడిగి పెట్టుకుని నానుతుంది. అప్పుడు మామిడికాయ కోసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు మామిడికాయ అవన్నీ వేసేసి కారము పసుపు అన్నీ వేసి కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్లు రానిచ్చి తర్వాత పప్పు ఎనిపి తాలింపు వేసుకున్నాము. మేము అలానే చేసుకునేది. ఎండు కారం వేసి చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. మేము ఎండు కారం వేసి చేసుకుంటాం. పచ్చి కారం వేస్తే మామిడికాయ పప్పు బాగుండదు అన్నమాట. ఎండు కారం వేసి చేసుకుంటే బాగుంటుంది. మాకు అట్లా అలవాటు అన్నమాట. మేము అట్లే చేసుకుంటాం. అది ఇప్పుడు కోసి పెట్టుకున్నాం కదా, మామిడికాయ ఒప్పలవి వేసేసుకున్నాము. పప్పులో మామిడికాయ ఒప్పలు వేసేసుకున్నాం. ఉల్లిపాయలు వేసుకున్నాం. వేసుకొని 2 స్పూన్లు కారం వేసుకున్నాం. ఎండు కారం సరిపోద్ది. ఈ 2 స్పూన్లు 1 స్పూను పసుపు వేసుకున్నాం. ఇంకా 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు రాయించుకొని ఆఫ్ చేసుకున్నాం. ఇంకో గ్లాస్ పోతే సరిపోతుంది. 2 గ్లాసులు సరిపోద్ది అన్నమాట. మా కుక్కర్కి అయితే 3 విజిల్లు అవి వచ్చి ఉడుకుద్ది అన్నమాట. మీ కుక్కర్కి ఎన్ని విజిల్లు వస్తుందో అలా మీరు పెట్టుకొని చేసుకోవాలి. మా కుక్కర్కి అయితే 3 విజిల్లే. మీరు 3 విజిల్లు వస్తుందా 4 విజిల్లు వస్తుందో మీ కుక్కర్కు మీకు తెలుసు కాబట్టి మీరు పెట్టుకోవాలి. ఇట్లా మేమైతే అది పొంగిపోకుండా అట్లా టిష్యూ పేపర్ వేసి పెట్టుకుంటాం అన్నమాట. నీళ్ళు ఎక్కువ పోసినామనుకో పొంగిపోతుంది పప్పులో పైకి వచ్చేసి. అందుకని మేము 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాం అన్నమాట. గ్యాస్ స్టవ్ మీద పెట్టుకున్నాం. 3 విజిల్లు రానిచ్చి ఆఫ్ చేసుకుంటే సరే. మూడు విజిల్లు వచ్చినాయి కదా. ఇప్పుడు ఆ గాలి పోనిచ్చి కొద్దిగా విజిల్ పైకంటే గాలి పోతుంది. గాలి పోనిచ్చి పప్పు ఎనుపుకొని తాలింపు పెట్టుకున్నాం. ఇప్పుడు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్తున్నాను అన్నమాట. ఎమ్మడే మనం ఆ విజిల్ తీసేసినాం అనుకో అంతా పైకి సింది పడుతుంది అన్నమాట. మొత్తం దాంట్లో ఉన్న గ్యాస్ అంతా సింది పడుతుంది అన్నమాట. అందుకని చెప్తున్నా, నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, తెలిసిన వాళ్ళ కోసం కాదు. అట్లా ఇప్పుడు ఉప్పు కొద్దిగా వేసుకొని కల్లుప్పు ఎనుపుకుందాం. మెత్తగా ఎనుపుకొని తాలింపు వేసుకుందాం. ఇక బాగా మెదిగి ఉడికింది కదా, ఎనుపుకుందాం బాగా మెత్తగా. కమ్మగా ఉంటుంది మామిడికాయ పప్పు. వేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి ఉంటే వేసుకొని తిన్నామనుకో బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట. అట్లుంటుంది సూపర్గా. ఇప్పుడు బాగా మెదిగింది కదా పప్పు, బాగా ఉడికింది కాబట్టి మెత్తగా మెదిగింది. ఎనిపితే ఇప్పుడు బాండిల పొయ్యి మీద పెట్టుకొని ఇంకా తాలింపు వేసుకుందాం. ఇక 2 స్పూన్ల ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ కొద్దిగా వేడైనాక మేము అన్ని తాలింపు గింజలు కలిపి పెట్టుకుంటాం అన్నమాట. కొద్దిగా తాలింపు గింజలు వేసినాం. ఇప్పుడు తెల్లగడ్డలు వేసుకున్నాం.
ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు వేసుకున్నాం, ఉల్లిపాయలు వేసుకున్నాం, బాగా కలుపుకుంటే దోరగా వేగితే బాగుంటుంది అన్నమాట. దోరగా వేయించుకొని తాలింపు కరివేపాకు కొద్దిగా వేసుకున్నాం. దోరగా వేగితే బాగుంటుంది అన్నమాట. మరి మాడిపోయినా బాగుండదు, మరి ఆగకుంటే బాగుండదు, పచ్చి వాసన వస్తుంది అన్నమాట. అందుకని దోరగా వేయించుకుంటే బాగుంటుంది. మామిడికాయ పప్పు ఎండాకాలం బాగుంటుంది. మామిడికాయలు, పచ్చి మామిడికాయలు ఎండాకాలమే కదా ఎక్కువ దొరుకుతాయి. మామిడికాయ పప్పు ఎండుకారం బాగుంటుంది అన్నమాట. గాలి వచ్చే చెట్లు భలే రాలుతాయి, కింద పడిపోతాయి గాలికి మామిడికాయలు, పచ్చి మామిడికాయలు. అప్పుడు ఏరకొచ్చుకొని పప్పు చేసుకొని పచ్చడి నూరుకుంటున్నాం మేము. ఇప్పుడు కొనకొచ్చుకొని పప్పు చేసుకుంటున్నాం అన్నమాట, పచ్చడి పప్పు. అది కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం, వేగింది కదా అట్లా ఉల్లాబల్ల వేయించేసి ఇంకా తాలింపు పప్పులో పోసుకున్నాం. ఇప్పుడు వేగింది, బాగా దోరగా వేగింది కదా, దింపి పప్పులో పోసుకున్నాం. అయిపోయింది మామిడికాయ పప్పు. ఇంతే, ఎండుకారం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి.